హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌లపై మరో కీలక ప్రకటన. అసలైన తీపి కబురు ఇదే. మరి పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలండి మీ అందరికీ. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ఈ పండుగ సీజన్‌లో కొన్ని ముఖ్యమైన వార్తలు అందించబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విడుదలైన బకాయిల వివరాలు, అలాగే పీఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్స్‌పై పూర్తి సమాచారాన్నయితే ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. సంక్రాంతి కానుకగా విడుదలైన బకాయిల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారంగా ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఉద్యోగులకు సంబంధించి రూ. 1300,00,00,000 బకాయిలు విడుదల చేయడం జరిగింది. సో, ఈ మొత్తంలో సీపీఎస్ ఎంప్లాయీస్ కోసం ఒక భాగం, పోలీస్ శాఖ కోసం ప్రత్యేక నిధులు మరియు ఇతరత్రా శాఖలకును అవసరాలకు నిధులు విడుదలైనట్టుగా వెల్లడించారు. పీఆర్సీ మరియు ఐఆర్‌లపై ముఖ్యమైన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పీఆర్సీ అమలు. ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్రకారం పీఆర్సీ అమలుపై స్పష్టత లేకపోవడం ఉద్యోగులను నిరాశపరిచింది. 2019లో గత ప్రభుత్వం ఉద్యోగులకు 27% ఐఆర్‌నైతే అమలు చేసింది. ప్రస్తుతం పీఆర్సీ అమలుకు సంబంధించి హామీలు ప్రభుత్వం నెరవేర్చలేదనైతే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి అండి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ 7 నెలల పాలనలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు పేర్కొన్నారు. ఐఆర్ ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చలు జరపాలని వారు కోరుతున్నారు. ఆర్థిక పరిస్థితులపై వివరాలు. ఉద్యోగుల బకాయిలు. శ్వేతపత్రం ప్రకారంగా మొత్తం రూ. 21,980,00,00,000 బకాయిలు ఉన్నాయి. కొత్త జీపీఎఫ్ బిల్లులు, సీపీఎస్ కాంట్రిబ్యూషన్, అలాగే జీఎల్ఐ బిల్లులు వంటి అంశాలను కలిపి బకాయిలు మొత్తము 25,000,00,00,000 నుంచి 26,000,00,000 వరకు ఉంటాయనైతే అంచనా. డీఏ మరియు ఇతర పెండింగ్ బిల్లులు. ఒక డీఏ కూడా సంక్రాంతి నాటికి ప్రకటించకపోవడం నిరాశ కలిగించే విషయమని ఉద్యోగులు అంటున్నారు. సంక్రాంతి బకాయిల విడుదలపై ఆవేదన. ఆర్థిక మంత్రి ప్రకటించిన 1,300,00,00,000 చెల్లింపుల్లో పెద్ద భాగంగా టీడీఎస్ చెల్లింపులకు వెళ్లిపోవడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించింది. సంక్రాంతి బకాయిలలో కూడా సీపీఎస్ ఉద్యోగులు, పోలీస్ శాఖకు ఎక్కువ ప్రయోజనం పొందినప్పటికీ చాలామంది ఉద్యోగులకు ఇంకా పూర్తి చెల్లింపులైతే జరగలేదని వారు పేర్కొన్నారు. సో, ఉద్యోగులు న్యాయమైన హక్కులు. పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన, డీఏ చెల్లింపులు వంటి విషయాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. వెంకటరామరెడ్డి వ్యాఖ్యలు. ప్రభుత్వ హామీలను గౌరవించి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలన్న అభిలాషను ఆయన వ్యక్తం చేశారు. ఉద్యోగుల అభివృద్ధి. పీఆర్సీ అమలు ద్వారా 30% మధ్యంతర వృద్ధిని కల్పిస్తే ఇది ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని అయితే భావిస్తున్నారు. సో, మొత్తానికైతే ఈ సంక్రాంతి పండుగలో కూడా ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై పూర్తి దృష్టి పెట్టే సమయం ఆసన్నమైంది. సో, పీఆర్సీ, ఐఆర్, డీఏ మరియు ఇతర బకాయిలను త్వరితగతిన పరిష్కరించాలని అందరూ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం. సంక్రాంతి శుభాకాంక్షలండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.